హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా. నేను మీ బీవీఆర్ రావుని. చంద్రబాబు నాయుడు గారు ఏపీ సీఎం తన కూటమి పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా వాళ్ళందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ, ఆయన మాట్లాడుతూ త్వరలోనే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనుండడంతో ఈ ఎన్నికలపై చంద్రబాబు దిశానిర్దేశం చేశారట. కూటమి బలపరుస్తున్న అభ్యర్థులు రాజశేఖర్, రాజేంద్ర ప్రసాద్లను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలిపారు. ఏ ఎన్నిక వచ్చినా అధికార పక్షం గెలిచినప్పుడే రాష్ట్రంలో సుస్థిర పాలన ఉంటుందని ఆయన ఉద్బోధించారు, స్పష్టం చేశారు. కొత్తగా వచ్చిన నేతలు మరింత చిత్తశుద్ధితో పనిచేయాలని ఆయన చెబుతున్నారు. ఇచ్చిన హామీలపై కృషి చేయాల్సిన అవసరం ఉందని, అయితే రాత్రికి రాత్రే అన్నీ జరిగిపోతాయని మనం చెప్పడం లేదని ఆయన నేతలతో అన్నారు. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటేనే ఇవన్నీ సాధ్యమవుతాయి అని ఆయన చెప్పడం జరిగింది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. గాడి తప్పిన వ్యవస్థలను ఇప్పుడు చక్కదిద్దుతున్నామని చెప్పారు. త్వరలోనే 16,347 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ కూడా ఇస్తామని చంద్రబాబు అన్నారు. అయ్యా, మీరింకా గత ప్రభుత్వం అని జగన్ నామస్మరణను అయితే మీరు వదలటం లేదు. వ్యవస్థలు గాడి తప్పాయి. ఏం గాడి తప్పాయి? స్పష్టంగా చెప్పండి. మీరు ఒక వైట్ పేపర్ విడుదల చేయండి, శ్వేతపత్రం. ఏ వ్యవస్థలు ఎలా గాడి తప్పాయి, ఏం జరిగింది ఒకసారి చెప్పండి. ఏదో నరం లేని నాలిక ఉందని చెప్పి మీ ఇష్టం ఏది పడితే అది మాట్లాడటం, మీరు మాట్లాడిన అన్ని పేపర్లకు లీకులు ఇవ్వటం, అది మీకు అలవాటే కదా. మిమ్మల్ని సపోర్ట్ చేసే మీడియాలు చాలా గొప్పగా వాటిని విడుదల చేస్తారు.